హాయ్ ఎవ్రీవన్. దిస్ ఈస్ షబీర్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. గైస్ చూడండి, ఇది చాలా ఇంపార్టెంట్ వీడియో అన్నమాట. సో ఏంటంటే ఒకవేళ మీరు క్యాషిఫై సూపర్ సెల్‌లో మొబైల్ ఫోన్ ఆర్డర్ చేసిన తర్వాత మీరు పెట్టిన గ్రేడ్‌కి లేదంటే దాంట్లో ఏమైనా డిఫెక్ట్స్ వచ్చినా సో మనం ఆ మొబైల్ ఫోన్‌ని ఎలా రిటర్న్ చేయాలి? రీఫండ్ ఎలా వస్తది? సో ఈ కంప్లీట్ ప్రాసెస్ అయితే నేను మీకు చూపిస్తాను. ఒకవేళ రీఫండ్ వస్తే అది మనకు చేతికొస్తదా? లేదంటే లైక్ ఎలా ఉంటది? అసలు ప్రాసెస్ ఏంటి? ఎవ్రీథింగ్ అయితే ఈ వీడియోలో నేను మాట్లాడబోతున్నాను. వీడియోని ఎండ్ వరకు చూడండి. నచ్చితే లైక్ చేయండి. నచ్చకపోతే డిస్‌లైక్ చేయండి. ఛానెల్‌కి కొత్తగా విజిట్ చేస్తుంటే ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకేమాత్రం ఆలస్యం చేయకుండా మనం టాపిక్‌లోకైతే ఎళ్ళిపోదాం. సో గైస్, ఫస్ట్ ఆఫ్ ఆల్ నేనైతే నా మొబైల్‌లో సూపర్ సేల్ అయితే యాప్‌ని ఓపెన్ చేశాను. ఓపెన్ చేసిన తర్వాత చూడండి, ఇక్కడ మనకు పాస్ అయితే అడుగుతుంది. సో క్లోజ్ చేశాను. సో క్లోజ్ చేసిన తర్వాత నేను నా ఆర్డర్స్‌లోకెళ్తే ఇక్కడ మీరు చూడొచ్చు యాపిల్ ఐఫోన్ 14 ప్లస్. ఓకే. నేనిక్కడ బి గ్రేడ్‌లో అయితే దాన్ని ఆర్డర్ చేశాను. ఎప్పుడు 18 డిసెంబర్ 2025 నాకు అరౌండ్ ₹32,399 అయితే పడింది. సో గైస్, ఆ ఫోన్ డెలివర్ అయిన తర్వాత నాకెలా వచ్చింది తెలుసా మీకు? సో వీళ్ళు పీసీ రిపోర్ట్‌లో ఏం మెన్షన్ చేశారు? స్క్రీన్‌షాట్‌లో మీరు చూస్తున్నారు గదా! చార్జర్ నాట్ అవైలబుల్, మేజర్ స్క్రాచ్ అండ్ బాక్స్ నాట్ అవైలబుల్. ఓకే. నో ప్రాబ్లమ్. సో నేనేం చేశాను, ఫోన్ వచ్చిన తర్వాత నేను అన్బాక్సింగ్ చేశాను. అన్బాక్సింగ్ చేస్తే నాకు కెమెరాలు ఉంటాయి గదా! కెమెరా లెన్స్‌లో నాకు మచ్చలు కనిపించాయి. ఓకే. సో దాని తర్వాత ఇక్కడ డెంట్ ఉన్నిందనమాట. విజిబుల్ డెంట్. ఓకే. దాని తర్వాత బ్యాక్ సైడ్ కూడా నాకు కొంచెం చిన్న బ్లాక్‌గా అయితే ఉన్నింది. సో నేనేం చేశాను, మనకు రిలేషన్‌షిప్ మేనేజర్ అయితే ఒకడుంటారనమాట. సో అతనికి నేను కాల్ చేశాను. ఆయన నంబర్ ఎక్కడుంటది తెలుసా? సూపర్ సెల్ యాప్‌లో మనకు మెనూలో ఇక్కడ చూడండి, రిలేషన్‌షిప్ మేనేజర్ అని ఉందా? సో ఇక్కడ నుంచి నేను కాల్ చేస్తే ఆయనేం చెప్పాడో తెలుసా? మీరు తీసుకుంది యూజ్డ్ మొబైల్, మళ్ళీ రిఫర్బిష్ అన్నాడు. సో ఇది రిఫర్బిష్ మొబైల్సా? లేదంటే యూజ్డ్ మొబైల్స్ అనేది నాకు అర్థం కావట్లేదు. అండ్ దాని తర్వాత ఏం చెప్పాడు, నేను మీకు కూపన్ ఇచ్చేస్తానన్నాడు. కూపన్‌తో నేనేం చేసుకోవాలి? 32,000కి అది నేను అమ్మాలన్నా కూడా అంతకు పోదది. సో నేను ఈ మాట ఆయనకి చెప్పాననమాట. ఆయనేం చెప్పాడు, సో నేను ఏదో ఒకటి చేస్తాను, మీకు రిటర్న్ రైట్స్ చేపిస్తానని చెప్పాడు. ఓకే అని చెప్పి నేను సాయంత్రం కాల్ చేస్తూనే ఉన్నాను అతనికి. అతను కాల్ లిఫ్ట్ చేయట్లేదు. సో నాకింకా ఏం చేయాలో అర్థం కాలేదు. సో దాని తర్వాత నేనేం చేశానంటే ఆర్డర్స్‌లోకెళ్ళిన తర్వాత నాకిక్కడ రిటర్న్ అనే ఒక ఆప్షన్ అయితే కనిపించింది. సో దాని మీద క్లిక్ చేసి నేనైతే రిటర్న్ రైజ్ అయితే చేశాను. రిటర్న్ రైజ్ చేసిన తర్వాత ఇక్కడ మీరు చూడండి, నేను మై రిటర్న్స్‌లోకెళ్తాను. ఇక్కడ ఏం చేశారు వీళ్ళు, రిజెక్టెడ్ చేసేసారనమాట ఫస్ట్ టైమ్ చేసినప్పుడు. ఎందుకంటే నేను ఆడియో అనేది రికార్డ్ చేయలేదనమాట. ఫస్ట్ వీళ్ళు అడిగిన దాని ప్రకారం ఏందంటే, ఏదైతే సీలేసుంటారో వీళ్ళు అవి రిమూవ్ చేయకూడదు. అండ్ ఖచ్చితంగా వీళ్ళకి రిటర్న్ చేయడానికి అన్బాక్సింగ్ వీడియో కావాలి. సో అది కూడా మీరు తీసి పెట్టుకోండి. అండ్ దాని తర్వాత వచ్చేసరికి గైస్, ఇక్కడ మీరు ఏం చేయాలంటే రిటర్న్ రైజ్ చేసిన తర్వాత ఒక ఫోటో అడుగుతారు. అండ్ దాని తర్వాత వచ్చేసరికి అంటే లైక్ ఐఎంఈ నంబర్ ఉన్న స్క్రీన్‌షాట్ కూడా అడుగుతారు. మీరు అవి కూడా సబ్మిట్ చేయాల్సొస్తది. అండ్ దాని తర్వాత కండిషన్ ఎలా ఉందని వీడియో కూడా మీరు తీసి పెట్టాలనమాట. తీసినప్పుడు ఏంటి, మీరు ఖచ్చితంగా ఏదైతే మీకు క్లియర్‌గా పెడితే మాత్రమే వాళ్ళు అప్రూవ్ చేస్తారు. ఓకే. సో అప్రూవ్ చేశారనమాట. ఇప్పుడు నేను నెక్స్ట్ డేనే అయితే చేశాను. సో నేను మీకు ఇక్కడ సో గైస్, ఇక్కడ మీరు చూస్తున్నట్లయితే నేను ఆయన నాకు రెస్పాన్స్ అవ్వకపోయేసరికి నేను 18 వచ్చింది. 19 అండ్ నేను రైజ్ చేశాననమాట. రైజ్ చేసిన తర్వాత నాకు 21 డిసెంబర్ మీరిక్కడ చూస్తున్నారు గదా! 21 డిసెంబర్‌కి షెడ్యూల్ అయితే అయింది. అండ్ దాని తర్వాత ఏమైంది, అతను నాకు 21 రాలేదు యాక్చువల్‌గా. 22 వచ్చాడు. 22 వచ్చిన తర్వాత తీసుకున్నాడు. అతను మొత్తం చెక్ చేసాడనమాట. నేను ఇక్కడ మీకు సైడ్‌లో వీడియో చూపిస్తాను చూడండి. సో చెక్ చేసుకున్నాడు. చెక్ చేసుకున్న తర్వాత ఎళ్ళిపోయాడనమాట. ఎళ్ళిపోయిన తర్వాత ఏమైంది మనకు, ఏదైతే నోయిడా ఫేజ్ అని ఉంది గదా! షిప్‌మెంట్ డెలివరీ ఎప్పుడు 23కి డెలివరీ అయితే వాళ్ళకయిపోయింది. డెలివరీ అయిపోయిన తర్వాత వాళ్ళేమేమి చేశారో మీకు చూపిస్తాను చూడండి. సో ఇక్కడ క్లోజ్డ్ మీద ఉంది గదా! సో దీని మీద క్లిక్ చేశాను. డీటెయిల్స్ మీద క్లిక్ చేశాను. క్లిక్ చేసిన తర్వాత నేనేం చేస్తాను ఇక్కడ, రిటర్న్ రీజన్ ఏం పెట్టాను, ఖచ్చితంగా రిటర్న్ రీజన్ గూడా పెట్టాలి. సో ఫిజికల్ అండ్ అసెంబ్లీ ఇష్యూస్ అని నేను పెట్టాను. వాళ్ళు యాక్సెప్ట్ చేశారు. అండ్ నేను ట్రాక్ హిస్టరీ మీద క్లిక్ చేస్తున్నాను చూడండి. సో 23 వాళ్ళకి ఎళ్ళిపోయిందది. సో 23 ఎళ్ళిపోయిన తర్వాత ఆళ్ళేం చేశారు, క్యూసీ అండర్ ప్రాసెస్. అంటే క్యూసీ అంటే క్వాలిటీ చెక్ చేశారనమాట. ఇది ఫోన్ కరెక్ట్‌గా ఉందా లేదా అని చెప్పి. సో 23 నుంచి స్టార్ట్ చేసి 24 వరకు చేశారు. ఓకే. సో నా ఏదైతే జెన్యూన్‌గా ఉంది కాబట్టి వాళ్ళేం చేశారు, నాకు క్రెడిట్ నోట్ ఇనిషియేట్ చేశారు. అండ్ క్రెడిట్ నోట్ జనరేట్ చేశారు. ఓకే. చేసిన తర్వాత వాళ్ళెప్పుడు 25కి డీల్ అయితే క్లోజ్ చేసేసారనమాట. అంటే లైక్ నా రీఫండ్ అయితే ఇష్యూ చేశారు. ఇష్యూ చేసిన తర్వాత నాకు ఆ రీఫండ్ ఎక్కడొచ్చిందో తెలుసా మీకు? సో నాకు వాలెట్‌లో పడిపోయింది. నాకేం అర్థం కాలేదు. సో ఈ డబ్బులెందిరా నాయనా వాలెట్‌లో పడింది. నేనేం జేయాలి ఇప్పుడు అనుకోని నేను వెయిట్ జేస్తా, నేను కస్టమర్ సపోర్ట్‌కెళ్ళాననమాట. సో వెళ్ళిన తర్వాత వాళ్ళేం అడిగారు, ఏదైతే ఈ రిజిస్టర్డ్ అయిందో పాన్ నంబర్‌తో నా నేమ్,
ఆ నేమ్‌తో ఉన్న బ్యాంక్ అకౌంట్ నాకు సెండ్ చేయమని చెప్పి ఆమైతే అడిగిందనమాట. నేనైతే సెండ్ చేసేసాను. సెండ్ చేసిన తర్వాత ఏమైంది, ఇప్పుడు నేను మీకు డీటెయిల్స్ చూపిస్తాను చూడండి. సో, రెయిన్ సెలెక్ట్ చేస్తున్నాను. సో, డిసెంబర్ 1 నుంచి నేను జనవరి ఈ రోజు వరకు పెట్టి కంటిన్యూ మీద క్లిక్ చేశాను. సో, చూడండి నాకిక్కడ ఏమైంది 25థ్ ఏంటి 25థ్ మనకేమైంది, సో, క్రెడిట్ నోట్ అయింది. మనకు డేటా వచ్చేసిందనమాట. తర్వాత నేను కాంటాక్ట్ అయిన తర్వాత నాకు 30 డిసెంబర్‌కి నాకేమైంది, ఏదైతే అమౌంట్ అనేది దీని నుంచయితే వెళ్ళిపోయిందనమాట. ఇక్కడ చూడండి ట్రాన్సాక్షన్ ఐడీ అండ్ ట్రాన్స్‌ఫర్ టు బ్యాంక్ అని చెప్పారు. ఓకే. సో, బ్యాంక్‌కి ట్రాన్స్‌ఫర్ అని ఎప్పుడయింది 30 అయింది. నాకు 31కి పేమెంట్ అయితే వచ్చేసిందనమాట. సో, 31కి పేమెంట్ వచ్చిన తర్వాత గైస్ నిజం చెప్తున్నా ఎన్ని డేస్ 21, 22, 23, 24, 25, 26, 27, 28, 29, 30, 31 అరౌండ్ నాకు 11 డేస్ పట్టింది రీఫండ్ రావడానికి నా బ్యాంక్ అకౌంట్‌లో. సో, ఇన్ని డేస్ పడితే ఒకవేళ గైస్ నిజంగా ఇప్పుడు ఒకడు ఫోన్ కొన్నాడు గైస్. సో, ఫోన్ కొని ఏం చేసాడు? అంటే లైక్ వాడు పర్సనల్ కోసం వాడదామని చెప్పి ఫోన్ కొన్న తర్వాత వాడు రిటర్న్ పెడితే అది 11 డేస్‌కొస్తే ఆ 11 డేస్ మనం ఖాళీగానే ఉండాలి. ఓకేనా? ఇలా ఉంటదన్న ప్రాసెస్. అండ్ దీంట్లో వీళ్ళు క్వాలిటీ చెక్స్ కూడా ఇస్తారనమాట. మీరు సింపుల్‌గా అది చూసుకోవాలంటే ఏం లేదు. అక్కడ 3 లైన్స్ మీద క్లిక్ చేస్తే కింద రిటర్న్ పాలిసీ అని ఉంటది. అక్కడ మీద క్లిక్ చేస్తే మీకైతే అర్థమైపోతది. సో, గైస్ నేనేం చెప్తున్నా అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళు ఎలాంటి సిట్యుయేషన్స్‌లో యాక్సెప్ట్ చేస్తారంటే మీకు జెన్యూన్‌గా ఏదైతే స్క్రాచెస్, రిమైనింగ్ అన్నీ ఉండాలి మెయిన్‌లీ. అండ్ దాని తర్వాత ఈ స్టిక్కర్స్ ఏదైతే వాళ్ళు పంపించుంటారో అవి మీరు రిమూవ్ చేయకూడదు. అండ్ ఇలా ఉంటే మాత్రమే మీ రిటర్న్ అండ్ రీఫండ్ అనేది వస్తది. ఫైనల్లీ నేను ఇదే చెప్పాలనుకుంటున్నా. సో, మీకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్‌లో కామెంట్ రాయండి గైస్. నేను ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. అండ్ మీకేమైనా వీడియో కావాలన్నా కూడా చెప్పండి. నేను దాని మీద కూడా వీడియో చేస్తాను. అండ్ థాంక్ యూ ఫర్ వాచింగ్. బై బై.